శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. రాశిఫలాల కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 15వ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా సింహరాశి వాళ్లకు చాలా బాగుంది అని తెలియజేస్తున్నాను. అనుకూలవంతముగా ఉన్నది. మీకు విలువ పెరుగుతుంది. మీ మాటకు విలువనిస్తారు. అలాగే మీరు చెప్పినటువంటి పనులన్నీ కూడా చేసుకోవటానికి చాలా అనుకూలవంతముగా సమయం ఏర్పడుతున్నది. మీరు తిరిగిన దానికి కూడా తగిన ఫలితాన్ని మీరు పొందబోతున్నారు. చేసే ప్రతి ప్రయాణములోనూ మీకు మేలు జరుగుతుంది గాక. సోదరుల మధ్య ఉండేటువంటి చిన్న మనఃక్లేశం అనేటువంటిది ఉంటుంది. ఒక సమస్య తీరటం లాంటివి ఉంటాయి. ఈ మాసములు, ఈ 15 రోజులలో మీకు శుభకార్యాలలో పాల్గొనడం లాంటివి జరుగుతాయి. చిన్న మానసికమైనటువంటి క్లేశం లాంటిది ఉంటుంది. మనస్సుకి ఎక్కడో మీకు బాధ అనేది ఉంటుంది. అలాగే తల్లికి సంబంధించినటువంటి పనులు కొన్ని మీరు చేసి పెట్టడం జరుగుతాయి. అందరినీ ఆదరించేటువంటి విధానముగా మీ మనస్సు ఉండబోతున్నది. మీ సంతానానికి యోగవంతమైనటువంటి ఫలితాలు దక్కబోతున్నాయి. అంతేకాకుండా ఎప్పటి నుంచో మనస్సుకు బాధగా ఉండేటువంటి అంశము పరిష్కరించుకోవటానికి ఒక మార్గము దొరుకుతుంది గాక. కొత్త వ్యక్తులు పరిచయం కావటము, తద్వారా ధనము మీకు రావటము అనేటువంటిది ఉంటుంది. దూర ప్రయాణాల వలన బాగా లాభపడతారు మీరు. అంతేకాకుండా మీ వాక్కు ఫలితము పరంగా కొంతమంది మీకు చాలా దగ్గర కావడం జరుగుతుంది. అంటే మీరు చెప్పిన మాట నిజమైంది అనేటువంటి భావనతో మీ దగ్గరికి వస్తారు. కొంతమంది మిమ్మల్ని విమర్శించేటువంటి వాళ్ళు కూడా పక్కన ఉన్నారు అనేటువంటి దీంతో చిన్న బాధ అనేటువంటిది పడడం జరుగుతుంది. విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. మీరు యథావిధిగా మీరు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా ఉద్యోగాలు చేసుకుంటారు. సాఫీగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అనూహ్యముగా స్థానచలనం అనేటువంటిది జరగవచ్చును. ఉన్నట్టుండి ఈ స్థానం నుంచి ఇంకో చోటికి వెళ్ళే అవకాశము రావచ్చును. తద్వారా దాని ద్వారా కొన్ని ఉపయోగాలు, కొన్ని ఇబ్బందులు రెండూ ఉంటాయి గాక. అందులో ఏమీ తేడా లేదు. ఎప్పటి నుంచో మాట్లాడని వాళ్ళు కూడా ఇంటికి వచ్చి మిమ్మల్ని పలకరించడం లాంటివి జరుగుతాయి. వాహన యోగం ఉంది. కొత్తగా వాహనం కొనడము కానీ, లేదా పాతది తీసేసి ఇంకోటి తీసుకోవటము ఏదో జరుగుతుంది. భూముల వలన, పంటల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉంటుంది ఈ రాశి వాళ్లకు. అంతేకాకుండా కొత్త ఆలోచనలు అనేటువంటివి మీ మనస్సులో వెలిగి దానికి ఆచరణ రీతిలో ముందుకు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. బంధువుల యొక్క రాక, బంధుమిత్రుల యొక్క రాక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు. మీ వంతు సహాయ సహకారాలు అందరికీ అన్ని రకాల అందించేటువంటి విధానముగానే ఉంటుంది. డబ్బుకి ఎలాంటి కొదవ ఉండదు. ఎప్పటి నుంచో ఉండేటువంటి బాకీలు తీర్చుకోవాలి అనేటువంటి దాంతో మీరే మామూలుగా ముందుకు పడి ఆలోచన తీర్చుకోవడం జరుగుతుంది. ఎదటి వాళ్ళు వద్దన్నా సరే తీసుకోండి ఇచ్చేయడం జరుగుతుంది. ఎప్పటి నుంచో అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్లకు ఖచ్చితముగా ఇప్పుడు ఆరోగ్యము పూర్ణత్వమే బాగుండేదానికి మేలు జరుగుతుంది. సూర్యుడి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా ఉన్నదిగాక. ఈ రాశి వాళ్లకు విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ ఉంటుంది, కానీ దానికి తగినటువంటి లాభము కూడా ఉంటుంది గాక. మీకు భూముల వలన క్రయ విక్రయాలలో మంచి లాభాలు జరుగుతాయి. కోర్టు వివాదాలు ఏమైనా ఉంటే కూడా అవి మీకు అనుకూలముగానే రావడం జరుగుతుంది గాక. ఇంట్లో అయిన వాళ్ళ వల్లనే చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి జరుగుతాయి. మానసికంగా కాస్త చింతించడం అనేటువంటిది జరుగుతుంది గాక.
నేను ఎంత చేసినా వీళ్ళకు తృప్తి లేదు అని మనస్సుకు బాధ కలిగించేటువంటి విధానముగా ఉంటుంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఇంతవరకు బాగుంది, ఇప్పుడు ఎందుకు అపకీర్తి పాలవుతున్నాము అని ఆలోచన చేసే విధముగా ఉండబోతున్నది. ఏది ఏమైనా ఈ రాశి వాళ్ళు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మంచివి మాకు కావాలి అని కోరుకునేటువంటి వాళ్ళు అమ్మవారిని, శ్రీ మహావిష్ణువును ఆరాధించండి. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి, మీకు మేలవుతుంది. జయోస్తు.